బ్రహ్మారెడ్డి చేసిన ఆరోపణలు ఖండిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. గతంలో వెల్దుర్తిలో జరిగిన జంట హత్యలు ఆధిపత్య పోరు వల్లనే జరిగాయని అప్పటి ఎస్పీ మీడియాకు చెప్పారని గోపిరెడ్డి గుర్తు చేశారు. పిన్నెల్లి బ్రదర్స్ విగ్రహాల దొంగలు అని బ్రహ్మారెడ్డి ఆరోపించడం తగదని గోపిరెడ్డి మండిపడ్డారు. వైసీపీ నాయకులపై నిరాధార ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఇప్పటి వరకు ఏ ఆరోపణ నిరూపితం కాలేదన్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై ఎన్నో కేసులున్నాయి. అలాగే పరిటాల కుటుంబంపై ఎన్నో కేసులున్నాయి. వారంతా రాజకీయాల్లో మంత్రులు ఉండటం లేదా అని గోపిరెడ్డి పల్నాడు జిల్లా నరసరావుపేటలో ప్రశ్నించారు. శ్రీనివాసరావు గారు స్పాట్కు వెళ్ళి నిన్న మాచర్ల శాసనసభ్యులు చేసిన ఆరోపణలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద కానీ అట్లానే కాసు మహేష్ రెడ్డి గారి మీద చేసిన ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మొట్టమొదటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈరోజు మీరు చెప్తా ఉన్నారు డబుల్ మర్డర్ కేసులో పిన్నెల్లి సోదరులు ఇద్దరు నిందితులని. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే స్వయంగా మీ పార్టీ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది పార్టీలో రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరని చెప్పి స్వయంగా అప్పుడు ఎస్పీగా పల్నాడు జిల్లా ఎస్పీగా పనిచేసిన శ్రీనివాసరావు గారు స్పాట్కు వెళ్ళి అదే రోజున స్పాట్ జరిగిన ఇన్సిడెంట్ జరిగిన అదే రోజు గంట వ్యవధిలోనే ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే మీరు చెప్పిన అధికారులే, మీరు అధికారంలో ఉన్నప్పుడే ఒక ఎస్పీ స్థాయి అధికారి వెళ్ళి ఎటువంటి ఆధారాలు లేకుండా ఆయన మాట్లాడు కదా, ఆయన క్లియర్గా ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు, దీనివల్ల జరిగింది మర్డర్ అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. 5 ముద్దాయిలను పట్టుకున్నారు ఆ రోజు. ఆ 5 కేసు క్లోజ్ చేద్దామంటే మళ్ళీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని, పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారిని ఇద్దరిని కూడా ఈ కేసులో యాడ్ చేయడం జరిగింది. 6-7 ముద్దాయిలు. ఆ తర్వాత జరిగిన సంఘటన తెలుసు. ఈరోజు మరి మీ పార్టీలో జరిగిన హత్యలకి మీ అధికారంలో ఉన్న శాసనసభ్యులు అట్లానే మీరందరూ ఒత్తిడి తీసుకొచ్చి వీళ్ళిద్దరు పేర్లు యాడ్ చేయటం మాట వాస్తవం కాదా? రెండో మాట అన్నాడు, విగ్రహాల దొంగతనాలు చేశారని చెప్పి మాట్లాడాడు జోలకంటి బ్రహ్మారెడ్డి గారు. మీరు ఇప్పుడు దాకా దాని మీద ఏమన్నా నిరూపించారా? ఎటువంటి ఆధారాలు ఏమన్నా ఉన్నాయా? మీరు 2014-19 నుంచి తెలుగుదేశం అధికారంలో ఉంది. 2024 నుంచి ఇప్పటి వరకు 2 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. అంటే 7 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి ఎక్కడైనా విగ్రహాల దొంగతనం మీద కేసు పెట్టారా? నిరూపించగలిగారా? నిన్న మాచర్ల శాసనసభ్యులు చేసిన ఆరోపణలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద కానీ అట్లానే కాసు మహేష్ రెడ్డి గారి మీద చేసిన ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మొట్టమొదటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈరోజు మీరు చెప్తా ఉన్నారు డబుల్ మర్డర్ కేసులో పిన్నెల్లి సోదరులు ఇద్దరు నిందితులని. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే స్వయంగా మీ పార్టీ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది పార్టీలో రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరని చెప్పి స్వయంగా అప్పుడు ఎస్పీగా పల్నాడు జిల్లా ఎస్పీగా పనిచేసిన శ్రీనివాస